పిఠాపురం అనే ఊరిలో భూమయ్య అనే దొంగ ఉండేవాడు. ఆ ఊరిలో అతని పేరు చెప్తే అందరికీ భయం. పెద్ద పెద్ద ధనికులు కూడా భూమయ్యకు భయపడి ధనం ఇచ్చేసేవారు. అందర్నీ భయపెట్టి డబ్బులు తీసుకునేవాడు. అలా బాగా సంపాదించాడు. భూమయ్యకు ఒక కొడుకు ఉన్నాడు. అతని పేరే సీతన్న. సీతన్న వాళ్ళ నాన్నకన్నా బలమైనోడు, తెలివిగలవాడు. సీతన్నకి 18 ఏళ్ళు నిండగానే భూమయ్య కొడుకుకి దొంగతనం ఎలా చేయాలో నేర్పిస్తాడు. కానీ సీతన్నకి దొంగతనాలు చేయడం నచ్చవు. కష్టపడి డబ్బులు సంపాదించాలి అని అనుకుంటాడు. కానీ భూమయ్య బలవంతం మీద అవి నేర్చుకుంటాడు. కొడుకు బాగా నేర్చుకోవడం వల్ల భూమయ్య ఇలా అనుకుంటాడు, నా కొడుకు నాకన్నా పెద్ద ఖచ్చితంగా అవుతాడు. ఒకరోజు భూమయ్య కొడుకుతో, ఒరేయ్ సీతన్న, ఇలా రారా. నాన్న చెప్పండి. ఈరోజు నాతో దొంగతనంకి రావాలి. నాన్న, నాకు దొంగతనం చేయటం ఇష్టం లేదు, నేను రాను. ఎందుకు రావు? మనము తరతరాల నుంచి చేస్తున్నాము, అదే మన వృత్తి. కష్టపడటం రాక దొంగతనాలు చేస్తూ బ్రతకటం, అది ఒక వృత్తా? ఇక సంపాదించింది చాలు, ఇంక దొంగతనాలు మానేయండి. ఏదైనా పని చేసుకొని గౌరవంగా బతుకుదాం. నేనేమీ కావాలని దొంగతనం చేయడం లేదు, ఇది మన వృత్తి కాబట్టి చేస్తున్నా. మనకి నచ్చిన పనులు చాలా ఉంటాయి, అందులో ఇదొకటి. మనకి నచ్చినా నచ్చకపోయినా మనం ఈ పని చెయ్యాలి. నేను దొంగతనాలు చేయను, కష్టపడి పనిచేసి డబ్బులు సంపాదిస్తాను. ఛీ, నా కడుపును పుట్టి అలా మాట్లాడుతున్నావేంట్రా? మన వంశం ఏమైపోవాలి? అప్పట్లో మీ తాతగారి పేరు చెబితే ఇనుప పెట్టెలే గజగజలాడేవి. కష్టపడి పనిచేసి సంపాదించే వాళ్ళు చేతకాని వాళ్ళు. మనము దొంగలము. మనము కష్టపడకుండా డబ్బులు వస్తాయి. అయినా ఇప్పుడు మనం దొంగతనాలు మానేస్తే ప్రజలందరూ మనల్ని హీనంగా చూస్తారు. సరే అయితే నేను ఇక పని వెతుక్కోవడానికి వెళ్తాను అని చెప్పి బయటకు వస్తాడు. సీతన్న అలా పని కోసం ఒక కొట్టు దగ్గరకు వెళ్తాడు. అయ్యా, మీ కొట్టులో ఏమైనా పని దొరుకుతుందా? నువ్వు ఆ దొంగ భూమయ్య కొడుకు కదా? అవునయ్యా, పని ఏమైనా ఉందా? నీకు కాని పని ఇస్తే ఇంకేమైనా ఉందా? కొట్లో అన్నీ మాయం చేస్తావు, ఇక్కడ ఏ పని లేదు, నువ్వుకెళ్ళొచ్చు. నేను అలాంటి వాడిని కాదయ్యా, మంచిగానే పని చేసుకుంటా, పని ఇవ్వండి. పనేమీ లేదు, వెళ్ళవయ్యా. అలా ఎవరి దగ్గరికి వెళ్ళినా పని లేదు, నువ్వు ఒక దొంగ కొడుకువి అని అవమానించి పంపించేస్తారు. ఎక్కడ పని దొరకపోవడం వల్ల ఇంటికి తిరిగి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళగానే భూమయ్య ఉంటాడు. ఏరా, పనెక్కడా దొరకలేదా? లేదు, దొంగ కొడుకని తెలిసి ఎవరు పని ఇవ్వడం లేదు. అందుకే చెప్పాను కదరా, నాతో పాటు దొంగతనానికి వస్తే కష్టపడకుండా మంచిగా 3 పూట్ల కూర్చుని తినొచ్చు. ఇక్కడ కాకపోతే పక్క ఊరు వెళ్ళి పని చేసుకుంటా, కానీ దొంగతనం మాత్రం చేయను. అసలు ఈ ఇంటిలోనే ఉండను, నేను వెళ్ళిపోతాను. తినడానికి తిండి దొరకకపోతే 3 రోజులకే తిరిగి వస్తావు. ఇంటికి వస్తాను, కానీ ఇప్పుడు కాదు. కష్టపడి సంపాదించి అప్పుడు గర్వంగా నీ ముందుకొచ్చి నిలబడతాను. ఒకరు పొట్ట కొట్టి మనం కడుపు నింపుకోవడం ఏంటి? అలా సీతన్న ఊరు వదిలి పక్క ఊరిలో పని చేసుకుంటూ అక్కడే ఉంటాడు. అలా కొడుకు ఇల్లు వదిలి వెళ్ళిపోవడం వల్ల భూమయ్య చాలా బాధపడతాడు. అలా రోజులు గడుస్తాయి. భూమయ్య కొడుకు మీద బెంగతో దొంగతనాలు చేయడం మానేస్తాడు. భూమయ్యలో మార్పు చూసి ప్రజలందరూ ఆశ్చర్యపోతారు. భూమయ్యను చూసి భయపడడం కూడా మానేస్తారు. అలా రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు ఆ ఊరిలో ఉన్న జమీందారు ఇంటిలో లక్షలు విలువ చేసే నగలు, డబ్బులు దొంగతనం చేస్తారు. ఆ విషయం భూమయ్యకు తెలుస్తుంది. ఊరిలో నేను కాకుండా ఇంకో దొంగ ఎవరో ఉన్నారు. వెంటనే జమీందారు దగ్గరికి వెళ్ళి ఈ దొంగతనం చేసింది నేను కాదని చెప్పాలి అని అనుకొని జమీందారు దగ్గరికి బయలుదేరుతాడు. కానీ ఊరిలో ప్రజలందరూ భూమయ్యను చూసి ఈ దొంగతనం చేసింది భూమయ్యే అని అనుకుంటారు. అలా జమీందారు ఇంటికి వెళ్తాడు భూమయ్య. జమీందారు గారు, జమీందారు గారు. అప్పుడు జమీందారు బయటకు వచ్చి భూమయ్యను చూసి, ఏరా దొంగ, నా నగలేవిరా? అయ్యా, ఈ దొంగతనం నేను చేయలేదు, నేను కాకుండా ఇంకెవరో చేశారు. నేను చాలా రోజుల నుండి దొంగతనం చేయడమే మానేశాను. జమీందారు అక్కడ ఉన్న ప్రజలు ఎవరు భూమయ్య మాటలు నమ్మరు. అక్కడ ఉన్న వారిలో ఒకరు ఇలా అంటారు, కొద్ది రోజులుగా దొంగతనం చేయట్లేదు కాబట్టి మళ్ళీ మొదలెట్టావనుకుంటా. అందుకే జమీందారు గారి ఇంట్లో దొంగతనం చేసినట్టున్నావు ఇప్పుడు. సరే జమీందారు గారు,
ఆ దొంగ ఎక్కడ ఉన్నా నేనే కనిపెడతాను. నేను నిర్దోషిని అని నిరూపించుకుంటాను. సరే, ఆ దొంగని పట్టుకొని మాకు అప్పగించు. సరే జమీందారు గారు. అలా ఆ రోజు నుంచి భూమయ్య రాత్రిళ్ళు ఊరు మొత్తం తిరుగుతాడు, కానీ దొంగజాట కనిపించదు. ఇంకా దొంగతనాలు జరుగుతూనే ఉంటాయి, కానీ దొంగ దొరకడు. నేను ఎలాగైనా ఆ దొంగని పట్టుకొని జమీందారికి అప్పచెప్పాలి. అప్పుడే నేను దొంగతనం చేయలేదని నమ్ముతారు. అలా ఆ రోజు ఆ రాత్రి కూడా దొంగను వెతకడానికి వెళ్తాడు, కానీ ఎక్కడా కనిపించడు. ఊరి మొత్తం తిరిగి అలసిపోయి ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళ భార్యని కాళ్ళు చేతులు కట్టేసి ఉంటాయి. రాజ్యం ఏమైంది? కాళ్ళు చేతులు ఎవరు కట్టేశారు? ఎవరో తెలీదు, ముసుగేసుకుని వచ్చి నా చేతులు కాళ్ళు కట్టేశాడు. ఇంట్లో ఉన్న బంగారం డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాడు దొంగ ఎదవ. ఎన్ని రోజులు దొంగతనం చేసి అందరినీ భయపెట్టి సంపాదించిందంతా పోయింది. ఏమి చెయ్యాలి అని బాధపడతాడు. భూమయ్య ఇంట్లో దొంగతనం జరగడంతో ఊరి ప్రజలు దొంగతనాలు చేస్తుంది భూమయ్య కాదని అనుకుంటారు. భూమయ్య తన ఇంట్లోనే దొంగతనం జరగడం వల్ల మళ్ళీ తన వృత్తి కొనసాగించాలి, మరలా ప్రజలను భయపెట్టాలి అని అనుకుంటాడు. మర్నాడు ఉదయం ఊరిలో ఉన్న ఒక కొట్టు దగ్గరికి వెళ్ళి, ఒరే కిట్టిగా, డబ్బులివ్వరా. నేనెందుకు ఇవ్వాలి? నేనేమైనా నీకు అప్పున్నానా? నువ్వు గాని ఇప్పుడు డబ్బులు ఇవ్వకపోతే నా చేతిలో దెబ్బలు తింటావు. నీకు భయపడే రోజులు పోయాయి. ఇంకోసారి నన్ను బెదిరిస్తే చుట్టుపక్కల వారిని పిలిచి నిన్ను కొట్టిస్తా. ఇక్కడి నుంచి పో అని కోప్పడి పంపించేస్తాడు. భూమయ్య ఎక్కడికి వెళ్ళినా అందరూ కోప్పడతారు, చులకనగా చూస్తారు. భూమయ్య అంటే అందరికీ భయం పోతుంది. ఎందుకు అందరిలో భయం పోయింది? ఒకప్పుడు నన్ను చూసి గజగజలాడేవారు, ఇప్పుడు భయం కాదు కదా, అందరూ అసహించుకుంటున్నారు. ఆ రోజు రాత్రి ఊరు వదిలి వెళ్ళిపోవాలి అనుకుంటూ ఇంటికి వెళ్లి సామాన్లన్నీ సర్దుకొని భార్యతో పాటు ఊరు వదిలి వెళ్తూ మార్గమధ్యంలో కొడుకు కనిపిస్తాడు. కొడుకుని చూసి కన్నీళ్లు పెట్టుకుంటాడు. జరిగిందంతా సీతన్నకి చెబుతాడు. బాధపడుకు నాన్న, పద ఇంటికి వెళ్దాం. ఇక నుంచి అయినా ఆ దొంగతనాలు వదిలి మంచిగా బతుకుదాం. ఒరే సీతన్న, నాకు ఇప్పటికీ అర్థం కాలేదురా. ఒకప్పుడు ఊరి జనాలందరూ నన్ను చూసి గజగజలాడేవారు, ఇప్పుడు చూస్తే కుక్క కన్నా హీనంగా చూస్తున్నారు. ఎందుకు? ఎప్పుడైతే నీ వృత్తి మీద నీకు గౌరవము, దొంగతనం చేయాలనే ఆశయం ఉండేదో అప్పుడే ఊర్లో జనాలు అందరూ నిన్ను చూసి భయపడేవారు. కానీ నువ్వు ఎప్పుడైతే దొంగతనాలు చేయడం మానేసావో అప్పుడే ఊర్లో జనాలకి నీ మీద భయం పోయింది. ఎందుకంటే నిన్ను మించిన దొంగ ఇంకొకడు పుట్టుకొచ్చి నీ ఇంట్లోనే దొంగతనం చేశాడు. అందుకే వాడికి భయపడి నిన్ను లెక్క చేయటం లేదు. నువ్వు చెప్పినప్పుడే నేను మానేయవలసిందిరా. ఇప్పుడు ఆ దొంగ నా పొట్ట కొట్టడమే కాకుండా నా కళ్ళు తెరిపించాడు. నేను ఇంకెప్పుడు దొంగతనాలు చెయ్యను, కష్టపడి మంచిగా బ్రతుకుతాను. నీ పొట్ట కొట్టి నిన్ను మార్చింది ఒక దొంగ కొడుకేనన్నా. మనకు తెలియని దొంగలు ఎవరున్నారా? ఇంకెవరు? నిన్ను మార్చడానికి నేనే అలా చేశాను. అలా సీతన్న, భూమయ్య ఎవరి దగ్గర దొంగతనం చేశారో ఎవరి సొమ్ము వాళ్ళకి ఇస్తూ మంచిగా బ్రతికేవారు.